గురువుగారు ఒక మాట చెప్పనా అండి నేను? చెప్పండి. అది అది గురు గురువుని మనం ఎప్పుడు వ్యక్తిగా చూస్తున్నంత కాలం ఆ గురువు, ఈ గురువు అని ఆ, అంటే శరీరంతో వారిని ఐడెంటిఫై చేస్తున్నాం మనం. కానీ ఉమ్, కాదు కదా! గురుతత్వం ఎప్పటి నుండో ఉంది. దత్తాత్రేయుడు, ఆది గురువు, అవును. తర్వాత వచ్చిన వారందరూ కూడా ఏంటంటే అదే జ్ఞానము వివిధ ఉపాధుల్లో ఉపాధులను ధరించి వస్తోంది. అంతేకాని ఆ ఉపాధిలో ఉన్నవారే గురువు అని కాదు కదా! జ్ఞానము ఆ రూపాన్ని ధరిస్తూ మారుకుంటూ వస్తోంది అట్లా కాలానుగుణంగా. ఇప్పుడు మనం రమణ మహర్షిని చూడలేదు అనే దిగులు అవసరం లేదు. ఆ జ్ఞానం ఇప్పుడు మనకి గురువు గారిలో ఉంది. అదే గురువు గారిని చూడని వాళ్ళు ఆ జ్ఞానాన్ని మీలో చూస్తారు. అది జ్ఞానం ఎప్పుడు అంతరించిపోవడం అనేది ఉండదు కదండి. ఒకదాని తర్వాత ఒక ఉపాధిలోకి అది వస్తూ ఉంటుంది. ఎప్పుడూ అవైలబుల్ ఉంటూనే ఉంటుందండి శిష్యులకి అని నా అభిప్రాయం. అవును, జ్ఞానపరంగా చూసుకుంటే కంటిన్యూటీ ఉంది. ఆ, ఉపాధుల పరంగా ఉంటే ఏ బిట్టుగా బిట్టుగానే ఉంది, విడివిడిగా విడివిడి భాగాలుగా కనిపిస్తుంది. కానీ జ్ఞానం అంటే వ్యాప్తత్వం అనేది అది అది తెలుస్తానో ఆ విషయం మనకు స్పష్టంగా పూర్వం ఋషులు ఏదైతే చెప్పారో అదే విషయాన్ని ఇప్పుడు వారు కూడా చెప్తున్నారు. ఎట్లా చెప్పారంటే ఆ కంటిన్యూటీగా ఉంది కాబట్టి, జ్ఞానం ఒకటిగా ఉంది కాబట్టి. ఎప్పుడో ఈ గారు చెప్పిన విషయాలు గురువు గారి నోటి నుండి ఎక్కడి నుంచి వస్తున్నాయి, అలా వస్తున్నాయి. కాబట్టి ఆ కంటిన్యూటీ ఉంటుంది, జ్ఞానంలో ఉంటుంది. ఉపాధిగా మారచ్చు ఉపాధులు. మీరన్నట్టు ఎప్పుడు శిష్యుడిగా ఉన్నవాడికి అందుబాటులోనే ఉంటుంది అది జ్ఞానము, ఏదో రూపంలో. తాను శిష్యుడిగా ఉంటే చాలు, ఆ జ్ఞానము తనకు అందుబాటులోకి వచ్చేస్తుంది ఏదో రూపంలో. వినిపిస్తుందండి? వింటున్నా అండి, అది చెప్తున్నారు. కంటిన్యూటీ ఒక్కటే. అందుకే గురుసత్తా అంటారండి. మనం గురువుల్ని వివిధ రూపాలతో చూస్తున్నాం కానీ అక్కడ జ్ఞానపరంగా జ్ఞానమే ఉన్నది. అది ఒకసారి గురు పరంపర గురించి చదివినప్పుడు గురువు గారు ఒక మాట చెప్పారు. పైనుంచి వస్తే ఆ గురువుకి ఈయన శిష్యుడు, ఈ శిష్యుడికి ఈయన గురువు, ఆ గురువుకి ఈయన శిష్యుడు, ఈ గురువుకి ఈయన శిష్యుడు అని ఆ గురు పరంపరలో పైనుంచి వచ్చిన లెక్క గురువు, కింద నుంచి వెళ్తే శిష్యుడు లెక్క వస్తుంది. ఆ పైనుంచి వచ్చినప్పుడు ఆ గురువు ఉన్నారు, శిష్యుడు ఆశ్రయించాడు, పనికొచ్చాడు. మళ్ళా వాడికి ఒక మళ్ళీ శిష్యుడు వారు ఉన్నాడు. గురువు అయ్యారు. మళ్ళా ఆ, వాడు గురువు అయ్యారు. మళ్ళా ఆయనకు శిష్యుడు ఉన్నాడు, విన్నాడు, పనికొచ్చాడు. ఆ, మళ్ళా ఆయన ఆయనకి మళ్ళా ఒక శిష్యుడు ఉన్నాడు, ఈయన పనికొచ్చాడు, విన్నాడు. వీరు గురువు ఆయనకి అయ్యారు. మళ్ళా ఇంకో శిష్యుడు ఉమ్. ఉన్నాడు, విన్నాడు, పనికొచ్చాడు. అట్లా ఇలాగా అలా పైనుంచి గురు వస్తే గురువు పరంపర, అని లెక్క శిష్య వస్తుంది. పరంపర. ఆ ఆ, పైనుంచి వస్తే గురువు అని, కింద నుంచి వచ్చే శిష్యుడు. ఆ పై గురువుకి కింద ఉన్నవాడు శిష్యుడు అవుతున్నాడు, కింద ఉన్నవాడికి పైన ఉన్నవాడు గురువు అవుతున్నాడు. ఇట్లాగ లెక్కకు అది వచ్చినప్పటికీ ఒకే తత్వము తన విషయాన్ని తాను ప్రకటించుకోవటం కోసం ఏదో ఉపాధి ద్వారా ప్రకటిస్తుంది, ఇంకొక ఉపాధి ద్వారా వింటుంది. వినేటప్పుడు దానికి శిష్యుడు అని పేరు. అది మనసా వాచా కర్మనే దానికి సరెండర్ అయిపోయి వింటుంది కాబట్టి శిష్యుడు అయ్యింది. అక్కడ తన అస్తిత్వం కోల్పోతుంది. ఎప్పుడైతే శిష్యుడు నేను విడిగా ఉన్నాను గురువు కంటే అనే అస్తిత్వం కోల్పోయేసరికి అక్కడ మళ్ళీ గురువే ఆవహించి ఉంటుంది ఆ సైట్. ఆ, శిష్యుడిగా చేరాడండి, శ్రద్ధాభక్తులతో విన్నాడు తత్వాన్ని. ఆ తత్వం ఏం చేసిందంటే తన వ్యక్తిని అనే తన పరిమితమైన అస్తిత్వాన్ని తుడిచేసింది. ఎప్పుడైతే ఉమ్, పరిమితమైన అస్తిత్వం తుడిచిపెట్టబడిందో అక్కడ ఏది ఉన్నదో అదే ఉన్నది. అది గురువు ఉమ్, అయ్యింది. ప్రత్యేకించి కొత్తగా గురువులు వచ్చింది ఏముంది? మళ్ళా ఇంకొక శిష్యుడు విడిగా ఉన్నాను అనేది ఆశ్రయించింది. మళ్ళా నేను ఉమ్, పరిమితమైనటువంటి భావములతో ఆశ్రయించింది.
ఆ పరిమితమైనటువంటి భావములు ఇక్కడ ఇక్కడ లేదు కదా, పైన దాంట్లో ఎప్పుడైతే లేదో ఈ కింద వినేదానికి ఆ పరిమితమైన భావము తుడిచివేయబడుతుంది అనమాట. తెలియకుండా తెలియకుండా జరుగుతుంది. అక్కడ ఎప్పుడైతే పరిమితమైన భావం పోయిందో అక్కడ గురువే ఉంటుంది. గురువు అనేది తెచ్చిపెట్టేది కాదు, ఉన్న తత్వానికి గురువు అని పేరు. శిష్యుడిగా చేరినప్పుడు ఆ పరిమితత్వం తొలగిపోతే మళ్ళీ ఏది ఉండదో దానికి గురువు అని పేరు. ఆ పరిమితమైన భావం తొలగిపోతే అక్కడ గురువే ఉంటుంది. గురువు అనేది సదా, శిష్యుడు అనేది ఆయా సందర్భాల్లో వచ్చి ఉండి మళ్ళా తన అస్తిత్వం కోల్పోయిన తర్వాత అక్కడ శిష్యుడు ఉంటాడు, గురువే ఉంటుంది. ఏకకాలంలో గురువు శిష్యుడు ఇద్దరుండే అవకాశం ఉండదు. శిష్యుడు ఉంటే గురువు ఉండడు. శిష్యుడి అస్తిత్వం కోల్పోతే అక్కడ గురువే ఉంటుంది. ఆ గురువు ఎవరు అంటే ఎవరు కాదు, ఏది కాదు, స్వయం అన్నమాట. అక్కడ అస్తిత్వము వ్యక్తిత్వము రెండు పోవాలి. రెండు లేవు. లేనప్పుడు ఆ వ్యాపకత్వం ఏదైతే ఉన్నదో అది ప్రకటనకు వస్తుంది అక్కడ ఆ సైట్ లో. అది ఈ పరిణాదిని ఎట్లా చెప్పుకోగలుగుతాము? పరిణాదిని చెప్పడానికి అక్కడ అవకాశం ఉండదు కదా. ఉపాధి భేదంతో చెప్తాము గాని, ఉపాధి ఏమో గురువు ఉపాధి కాదురా బాబు అని వారు చెప్తూనే ఉన్నారు కదా, నువ్వు ఉపాధి కాదు, ఉపాధి నీకు తొడుగు మాత్రమే అని. ఉపాధి నీవు అనుకుని నువ్వు భ్రమ చెందావు, నువ్వు నేను నేను అనే అనుభవం ఏదైతున్నదో అదే నీవని, ఇది కాదని, ఇది తాత్కాలిక సత్యమని, నువ్వు ఉంటే ఇది ఉందని, నువ్వు లేకపోతే దీనికి ఉనికి లేదని, దీనికి స్వతహాగా అస్తిత్వం లేదని చెప్పినప్పుడు చివరికి ఈ మాట విన్న తర్వాత తనకు తెలియకుండానే తనకు స్వతహాగా వ్యక్తిగా ఉన్నాను అనే ఆ భావం తొలగిపోతుంది. వ్యక్తిగా ఉన్నాననే భావం పోతే చాలు, అక్కడ సమిష్టి తత్వమే ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది. వ్యష్టిగా ఉన్నాననే భావము ఆ సమిష్టి తత్వాన్ని మరుగుపరుస్తుంది తత్కాలంలో, అది కూడా సదా కాదు. లేకపోతే అప్పటి నుండి ఋషుల దగ్గర నుండి ఆదిశంకర్ల దగ్గర నుండి ప్రతి వారు చెప్తున్నది అదే, ఉపాధి మారుతోంది, సత్యం అలానే ఉంది కదండి. సత్యం అలాగే, సత్యంలో కంటిన్యూటీ ఉంది. మళ్ళా అది అది ఒకే విధంగా ఉంది. ఒకే విధంగా ఉపాధిబద్ధంగా ఉన్నప్పుడు శిష్యుని అనుసరించి, శిష్యుడి ఉపాధిని అనుసరించి బాధ ఉంది. మరలా బాధ శిష్యుని యొక్క సామర్థ్యాన్ని బట్టి బోధిస్తుంది. అది ఆ బోధన కదా రికార్డ్ చేసి చెప్పుకున్నాం యువతలకు వచ్చి మనం. శిష్యుడికి అర్థమయ్యేటట్టు బోధించింది. వాడికి అర్థమయ్యే అనుమానికి వచ్చేస్తే శిష్యుడు మైనస్ అయిపోతున్నాడు, ఇక్కడ లేడు. అక్కడ మళ్ళా గురువేమి ఉంది, ఆ కంటిన్యూటీయే ఉంది. ఇంతకు ముందు ఆ కంటిన్యూటీలో ఉన్న ఏ బోధ అయితే ఉన్నదో అది శిష్యుడు విన్న తర్వాత శిష్యుడు అస్తిత్వం ఏదైతే ఉన్నదో, నేను వ్యక్తి మాత్రము అనే అస్తిత్వం తొలగిపోతుంది, సమిష్టి తత్వంగా మిగిలిపోతాడు. అది కంటిన్యూటీగానే ఉంది కదా, ఒకటే అనంతకాలం నుండి. వేదకాలం ఋషుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకే తత్వము, విడివడకంటా ఉంది కంటిన్యూటీ. ఒకటే మాటలు, ఒకటే సత్యము, కాకపోతే ఇప్పుడు చెప్పే విధానము, చెప్పే తీరు, చెప్పే భాష మారుతోంది అంతే. వాడి సామర్థ్యాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెండే చోటుని బట్టి చిన్న మాటల ద్వారా అదే విషయం, అదే అంతే విషయం, అదే మారదు. చెప్పే తీరు మారచ్చు. కాబట్టి ఎప్పుడో ఈజీ చెప్పిన మాటలు ఇప్పుడు మన గురుగారు చెప్పిన ఒకేలాగా ఉండడానికి కారణం అదే. చెప్పారు, ఇది గురువు గారు చెప్పారు, ఇది భగవాన్ చెప్పారు అనేది ఉపాధిగతంగా చూసుకుని చెప్పబడిన మాటలేవి. ఒకసారి సత్యం అర్థమే అనుభవానికి వచ్చేస్తే ఈ సత్యాన్ని ఎవరు చెప్పారు అంటే ఎవరు చెప్తారు? అసత్యం ఆడకూడదు. ఎవరు చెప్పారంటే ఏం చెప్తాము? అసత్యం ఆడకూడదు, అంతే. అవును, అంతే. అది ఎప్పటి నుండో వస్తున్న అనాదిగా వస్తుంది. అది ఎవరు చెప్పారు ఈ మాట అంటే అసత్యం ఆడకూడదు. ఎవరు చెప్పారు నీకు ఈ మాట అంటే ఏం చెప్తారు? అది అసత్యం ఆడకూడదనే
అది అంతేనండి. మళ్ళీ చివరికి మీరు పెట్టినది ఉన్నది, నేను ఇంకా విశాలాక్ష చెప్పినట్టు ఇంకా మనం ఫైనల్‌గా అదే అనేసుకున్నామంటే చివరిది అది. ఉన్నదే నేను ఇంకా ఏది లేదు. అదే గురువన్నా, అదే శిష్యుడన్నా, అదే సమస్తం. ఆ పై హెడ్డింగ్ ఒకటి ఉందండి. ఇందాక ఏదో పుస్తకం పెట్టారు, లోపల విషయాలు ఏం చెప్పారని ఎత్తుక్కుంటున్నామే గానీ హెడ్డింగ్ వదిలేసినట్టే కదా. హెడ్డింగ్ వదిలేస్తే హెడ్డింగ్ లోనే ఉంది కదా మొత్తం విషయం అంతా. ఆ! సారాంశము, సారం అంతా హెడ్డింగే. ఇప్పుడు హెడ్డింగ్ టైటిల్ తీసి అందుకే వేసింది. టైటిల్ అర్థమైంది అనుకోండి, ఇంకా పుస్తకం తెరవాల్సిన అవసరమే లేదు మనకి. ఇంకా అయిపోయింది ఇంకా అక్కడతో. హ్మ్. టైటిలే ఉన్నదే నేను అనేది అర్థమే అనుభవానికి వచ్చేస్తే ఉన్నదే తాను కదా. ఎవరుగా ఉన్నది ఏదిగా ఉన్నది గొడవే ఉంటుంది. ఎవరుగా ఉన్నా ఏదిగా ఉన్నా ఉన్నది తానే. ఆ ఉన్నది అనే తత్వం అర్థమే అనుభవానికి వస్తే ఉన్నది తానే అవుతుంది. తాను ఎవరు అంటే ఎట్లా చెప్తుంది? ఆకాశము ఆ ఉన్నది అనే తత్వంగా ఉన్నది. ఆకాశం గురించి తాను ఎవరంటే ఏం చెప్తుంది? ఆకాశంలో ఉన్న వాటికి వివరణ ఉంటుంది కానీ అధికారం నుంచి ఒకటే కదా ఆకాశం, రెండు ఆకాశాలు మారలేదు కదా. అవునండి. కానీ ఉపాధి పరంగా చూసుకొని ఓన్లీ పేరు మారిపోతున్నాయి, పెట్టుకోవడం. ఉన్నన్ని మారిపోతాయి కానీ హ్మ్. ఆకాశం మారే అవకాశం లేదు. మారి అవకాశం అయ్యి ఉన్నది అది అంతే. అవకాశం అయ్యి ఉన్నది ఇప్పుడు అవకాశం అయ్యే ఉన్నది. సరి కదా. వారొక మాట చెప్పారు, ఇప్పుడు ఇక్కడే ఇలా ఎంత మాత్రమే ప్రపంచం ఉందని. అసలు వేదాంత సారం అంతా ఆ మాటలోనే ఉంది. చిన్న మాట. హ్మ్. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఇలా ఎంత చిన్న మాత్రమే చిన్నది. ప్రపంచం ఉంది అంటే అంతే కదా. మరి మీకు ఎంత కనిపిస్తుందో అంతే కదా ఉంది. మరి ఉన్నదంతా భావములో ఉంది, జ్ఞాపకాల్లో ఉంది. జ్ఞాపకాలు హ్మ్. మోస్తున్నాము, భావాలను మోస్తుంటే బరువు అవుతుంది. ఉండడం ఇంతే ఉంది. భావంలో ఎంతైనా ఉండొచ్చు. హ్మ్. ఇది భావంలో ఉండడమే కదా, అనుభవంలో ఉన్నది కదా ఎదురుగా లెక్క. కనిపిస్తున్నది దృశ్యాన్ని అనుభవం అనుభవం వదిలేస్తున్నాం. ఇంద్రియ అనుభవమే లెక్క. ప్రపంచానికి ఇంద్రియానుభవం. కొలమానం ఇంద్రియములే. ప్రపంచానికి హ్మ్. ఉంది అనేదానికి కొలమానం ఏంటి? ఇంద్రియములే కదా. రూపం ఉంది అవునండి. అని చెప్పాలంటే ఒక ఇంద్రియం అవసరము, శబ్దం ఉంది అని చెప్పాలంటే మరొక ఇంద్రియం అవసరము. స్పర్శ ఉంది అని చెప్పాలంటే మరొక ఇంద్రియం అవసరం. ఆ ఇంద్రియముల యొక్క కొలమానంతో కదా ప్రపంచాన్ని లెక్క కట్టి చెప్తున్నావు. హ్మ్. ఇంద్రియ కొలమానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మేల్కొన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నిద్రపోతే ఇంద్రియ కొలమానం లేదు. ఇంద్రియ కొలమానం ఆగిపోతుంది, ప్రపంచం లేనట్టే కదా లెక్క. ఇంద్రియ కొలమానమే లెక్క ప్రపంచానికి. హ్మ్. మనం అట్లా చూడడం లేదే. భావముల యొక్క కొలమానాలతో లెక్కేస్తున్నాం ప్రపంచాన్ని. అది భావములు ఎంతైనా ఉంటుంది, దానికి అద్దు లేదు. సూర్యుడికి దగ్గరికి వెళ్ళిపోతే ఇంకొక అంత ఉంది, ఓ నక్షత్ర మండలం దగ్గరికి చేరుకుంటే ఇంకొక అంత ఉందండి ప్రపంచము. ఎక్కడని చెప్తాం, ఎంత అని ఉందని చెప్తాము. భావాలకి అంతం ఏముందిలేండి. అది ఎంతైనా అంతమేముంది? చేస్తే. 14 లోకాలు ఉన్నాయని చెప్తున్నాయి ఈ రోజు మన పురాణాలు. 14 లోకాలు ఉన్నట్టే మరి భావములో లెక్కేసుకుంటే. వాడు ఆయా లోకాల్లో ఎవరు ఎప్పుడు ఉద్భవించారో, వారు ఏ కార్యం చెప్తున్నారు, ఏదో చరిత్ర చెబుతుంది. అదంతా ఉంది అంటే భావములో ఉంది. నీ అనుభవంలో ఎంత ఉన్నది అనేది కదా నీకు ఉపయోగపడేది. ఇప్పుడు ఆకలేస్తుందండి, అన్నం కావాలి. అప్పుడు నీకు ఏం అవును. కావాలి? అంతే కదా! ఎదుర్కొంటూ ఉన్నదే కదా ఉపయోగపడుతుంది.
అవును. అంతే కదండీ. ఆ ఆ భావములో ఎంత ఉంటే నీకు చలి వేస్తుంది, దుప్పటి కావాలి కప్పుకోవడానికి, అప్పుడు ఏం కావాలి? నీ భావంలో ఉన్నది ఉపయోగపడుతుందా, నీ ఎదురుకుంటూ ఉన్నది ఉపయోగపడుతుందా? కాబట్టి ఇంద్రియ కొలమానానికి ఎంతైతే అందుతుందో అంతే ప్రపంచముగా ఉంది. ఉన్నది ఉన్నది లేదని చెప్పడం లేదు, భగవంతుడిగా ఉంది అని చెప్తున్నారు, హ్మ్. దైవంగా ఉంది అని చెప్తున్నారు. నువ్వేదైతే ఉన్నది అసలు ఓ అనే తత్వంతో నువ్వు చెప్తున్నావో అదిగా ఉన్నది. ఎంత అద్భుతంగా హ్మ్. ఉంది ఈ చిన్న మాట. చూడ్డానికి చిన్న హ్మ్. మాటగా కనిపించిన వేదాంత రహస్యాన్ని అంతా నిక్షిప్తం చేసేసి చిన్న మాటలో చెప్పినట్టు లేదు. అవునండి. కళ్ళు చూపు మేర వరకే ఎంత ఇప్పుడు ఇక్కడ ఇలా ఎంత మీకు కనిపిస్తుందో అంతే ఉంది ప్రపంచము. గదిలో ఉన్నారు, గది అంతే ఉంది. ఇంకేముంది? ఉన్నదాని గొడవ ఉంది ఇంకప్పుడు మీకు. మళ్ళా బయటకు వచ్చారు, బయట ఎంత కనిపిస్తే అంతే ఉంది. ఉన్నదాని గొడవ ఉంది ఇంకప్పుడు. ఓ బజార్లోకి వెళ్ళారు, బజార్ హ్మ్. ఎంత ఉందో అంతే ఉంది. ఓ షాపింగ్ మాల్కి వెళ్ళారు, షాపింగ్ మాల్లో మీకు ఎంత దృశ్యమానంగా కనిపిస్తుందో అంతే ఉంది. అక్కడ మీకు కావలసిన వస్తువులన్నీ సేకరించుకుంటున్నారు, తీసుకుంటున్నారు, కొలమానం పెట్టుకున్నారు, అయిపోయింది. ఇంకా అక్కడతో ఆ ప్రపంచం కూడా లేదు. హ్మ్. షాప్ అంతా మీకు కూడా రావడం లేదు కదా, మీ వస్తువులు సంచిలో పెట్టుకున్నాయే కదా మీకు లెక్క వస్తున్నాయి. అదంతా మీకు కూడా వస్తుంది ఏంటి? కానీ ఎక్కడ మనసు మోసపోతుంది అంటే, అది భావం అంటే అంగీకరించలేకపోతుంది. ఎందుకని ఎందుకని అంగీకరించలేకపోతుందంటే, మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ దృశ్యంగా కనిపిస్తుంది కాబట్టి అంగీకరించలేకపోతుంది. కానీ నీకు ఆ శక్తి లేదు. కానీ ఈ ప్రపంచం అనే ఇంద్రజాలాన్ని సృష్టించే భగవంతుడికి లేదా ఆ శక్తి? ఆ! మాయాశక్తి ఉంది కదా! మాయాశక్తి నాలో ఈ ప్రపంచం ఉన్నట్లుంది అనే తనకి లేదా ఆ శక్తి. నువ్వు వెళ్ళి నీ దృష్టి పడితే సృష్టి కనిపిస్తుందనే మాట వ్యక్తికి చెప్పబడిన మాట కాదు. వ్యక్తి ద్వారా వాడి దృష్టి పడి దృశ్యం కనిపిస్తుంది. ఆ దృశ్యంలో భాగంగా నువ్వు నేను ఉన్నాము. వ్యక్తులుగా ఉన్నది కూడా దృశ్యంలో భాగమే కదా. ఆహా! వాడి దృష్టి అంటే పడి ఈ దృశ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం కనిపించే అది దృశ్యం ఆ! ఏదైతే ఆ! ఉన్నదో, ఆ! ఈ ఐదు ఇంద్రియములతో అనుభవించబడే ప్రపంచం ఏదైతే ఉన్నదో ఆ ప్రపంచము వాడి దృష్టి పడి కనిపిస్తుంది అని చెప్పాలి. వాడు నువ్వు కాదు, నేను హ్మ్. కాదు. తత్వత అది ఒక్కటే ఉంది. అది ఏకమై ఉన్నది, అనంతమై ఉన్నది, అందరి హృదయాల్లో నేనుగా ప్రకాశిస్తూ ఉన్నది. అది స్వయం జ్యోతిగా అదే ప్రకాశిస్తున్నది. మ్యాజిక్ అండి. అదే మంత్రము, అదే యంత్రము, మంత్రం అన్నట్టు అది ఇంద్రజాలము ఆ అలాగా ఆ, అదే సృష్టించేస్తుంది మొత్తం అప్పటికప్పుడు. వ్యాపించున్నప్పుడు దాని దృష్టి పడి సృష్టిగా ఏర్పడే సత్తా దానికి లేదా ఏంటి? దానికి ఉంది. అది దాని గొప్పతనం అది. ఉందన్నప్పుడు దాని దృష్టి పడి కనపడుతుంది. మధ్యలో నువ్వు కూడా ఆ దృష్టిలో భాగంగా ఉన్నావు వ్యక్తిగా. బాగా ఆ! 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 ఆ దృష్టిలో భాగంగానే నీతో సహా ప్రొజెక్ట్ అవుతుంది. ప్రొజెక్ట్ అయ్యి వస్తువులు వాహనాలుగా కనిపిస్తుంది. ఎంత కనిపిస్తుంది? అంతే ఉంది సృష్టిగా. మరి ఉన్నది ఎలాగుంది? ఉన్నది భగవంతుడిగా ఉంది, అసలు తత్వంగానే ఉంది, సృష్టిగా లేదని చెప్తుంది. మరి లేదంటారేంటి? మరి ఇందాక ఉంది కదా, ఇందాక ఉంది ఇప్పుడు లేదు కదా అంటున్నారు. రేపొద్దుట వెళ్తే ఉంది కదా, వెళ్ళినప్పుడు ఉంటుంది ఇప్పుడు లేదు కదా అంటున్నారు. అట్లా అప్పటికప్పుడు సృష్టి అవుతుంది. సృష్టి అనే వాక్యము ఇప్పుడు కాదు, ఆది గుర్తుంచుకుంటే కాలంలో మనకి ఋషులు కూడా చెప్పారు ఈ మాటని. మనం తీసుకోవడం ఆ! లేదంతే, ఆ! మన బుద్ధికి అందడం లేదు. ఈ కానీ దక్షిణామూర్తి నిజంగా స్తోత్రాల్లో అది ఇది ఉంది చాలా ఆ మాట. వివరంగా దక్షిణామూర్తి స్తోత్రాల్లో అది ఉంది ఆ మాట. దాన్ని ఇంకా ఆ! ఫిల్టర్ చేసి కనుచూపు మేర వరకే ప్రపంచాన్ని ఫిల్టర్ చేసి చెప్పబడింది ఇక్కడ. ఇక్కడికి వచ్చి మన గురువు గారి సైట్ లోంచి అలా వచ్చింది అనమాట, ఫిల్టర్ చేసి అదే విషయం చిన్న అంటే మాటలోంచి మనం ఈ వచ్చింది. చూడడానికి ఇలా అలవాటు పడిపోయి మనసు అలా అనిపిస్తోంది కానీ నిజంగా దృష్టి పెట్టి అలా చూస్తూ ఉంటే మీరన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఇలా కనబడుతోందండి. మళ్ళీ ఇంకో దృష్టి పెట్టి అటు చూస్తే అప్పటికప్పుడు మళ్ళీ సృష్టి అదే అవుతోంది అదే అన్న విషయము వీపి మీకు గుర్తించబడం. వీపి వెనకాల సృష్టి లేదని చెప్పారండి. దాన్ని జీర్ణం చేసుకునే సత్తా ఉందా లేదో చూసుకోండి. జీర్ణం అయితే ఇప్పుడే మోక్షము కరతలామలకమై ఆ! ఉంది, ఆ! ఇప్పుడే దైవ దర్శనం.
ఎప్పుడో కాదు. దైవమే సృష్టిగా ఉంది. ఎంత ఉంది? ఎంత కనిపిస్తుందో అంత ఉంది. ఉన్నది కేవల దైవంగానే ఉంది. ఆ దైవానికి ఎక్కడ కొలమానం ఉంది? ఏమని చెప్తాము? ఏ మాటలతో చెప్పగలుగుతాము? మొత్తం తానే వ్యాపించుంటే సృష్టిగా ఉన్నదానికే కొలమానం అందడం లేదు. ఈ సృష్టి యొక్క కొలమానాలు పెంచుకుంటూ పోతే దైవం యొక్క కొలమానం తగ్గిపోతుంది కదా. దైవం ఎక్కడ అందుతుంది బుద్ధికి? అందదు కదా. ఈ సృష్టి యొక్క కొలమానాలు అసలు పెరిగిపోయాయి కదా మనకి. గుర్తిస్తే పెరిగిపోతే చాలా దైవం ఉంటుంది. అద్భుతమైన విషయం. అదేదో సామాన్యంగా తీసేసుకుంటున్నాం కానండి, టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా. ఎక్కడికక్కడ చూస్తే బిట్ బై బిట్ చాలా అద్భుతమైన విషయం ఇది. అప్పటికప్పుడు జరుగుతోంది, అప్పటికప్పుడు సృష్టి కనిపిస్తోంది అని నిజంగా. అప్పటికప్పుడే మ్మ్, ఈ మధ్య కాలంలో ఒక మాట మాట్లాడుతుంటారు గురువుగారు. మీరు అద్దంలో ముఖం చూసుకున్నారు కదా, ఇప్పుడు చూసుకున్నారు అదే ముఖం కనిపించింది, కాంచేపు పోయిన తర్వాత కూడా చూసుకుంటే అదే ముఖం కనిపించింది, ఇంకాసేపు చూసిన తర్వాత కూడా అదే ముఖం కనిపిస్తుంది, కానీ మీకు ఏ సంశయం రావడం లేదు. చూసుకున్నప్పుడల్లా ముఖం రావట్లేదు. మారిపోతే ఏంటి పరిస్థితి అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎలా నిర్ధారణ చేసుకోగలుగుతారు? ఇప్పుడు ఎప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా ఉండడం వల్ల మీకు పెద్ద సందేహం రావడం లేదు. రావట్లేదు. ఇప్పుడు వెళ్ళారు, ముఖం చూసుకున్నారు, మళ్ళీ కాసేపు వెనక్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత, పావుగంట పోయిన తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇంకా ఆ ముఖం కనిపించలేదు అనుకుంటాము. ఆ, అప్పుడు ఏంటి పరిస్థితి అని చేయలేదు. ఉంది సృష్టి. ఇప్పుడు ఎప్పటికప్పుడే మారుతూ ఉంది, ఎప్పటికప్పుడే కనిపిస్తుంది. మీ అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు ఎట్లాగైతే ఆ ముఖం కనిపిస్తుందో అట్లా కనిపిస్తుంది సృష్టి. అద్దంలో ముఖం మాదిరిగానే సృష్టి తనకి తన మారనట్టుగా కనిపిస్తుంది. తాను ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ తనకి తనతో సహా సకలము ముఖముగా కనిపిస్తుంది. మారుతూనే ఉంది ఇది కూడా. ఎందుకు మారుతూ? వేరే చోట్లకి వెళ్తే మారిపోతుంది, కొత్త చోట్లకి వెళ్తే మారిపోతుంది కదా. తన ముఖమే, అన్ని ముఖములు కలిగిన ముఖము తన ముఖము, అన్ని రూపములు కలిగిన ముఖము తన ముఖము, అన్ని నామములు కలిగిన నామము తన నామము. తన రూపము అన్ని రూపములు తానే అయ్యిన రూపము కాబట్టి తన రూపము తానే అయ్యింది. అన్ని రూపములు తానే అయిన రూపము కాబట్టి తన రూపం తానే అవుతుంది. అన్ని నామములు తానే అయ్యున్నది కాబట్టి తన నామము తానే అవుతుంది అనమాట.